ఏపీలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కులం తోలు కప్పుకొని రెచ్చిపోతున్నాడు. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న సీనియర్ ఐపీఎస్ యథేచ్ఛగా సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు. గత ప్రభుత్వంలో సైకో రూల్స్ అమలు చేసి ఆహా ఓహో అంటూ భుజకీర్తులు తగిలించుకున్న ఐపీఎస్ ఏడాదిన్నరగా పోస్టింగ్ లేక అల్లాడిపోతున్నాడు. నేడో రేపు అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందన్న సమాచారంతో కులాన్ని తెరపైకి తెస్తున్నాడు. తన కులం మతం అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులను టార్గెట్ చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. తనను అరెస్ట్ చేస్తే కులాన్ని రెచ్చగొట్టి ఆ కులస్థుడు కావడం వల్లే అణిచివేస్తున్నారని ప్రచారం చేసుకోవడానికి సదరు ఐపీఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అతగాడి చిల్లర వేషాలను జాగ్రత్తగా గమనిస్తున్న ప్రభుత్వం తగిన సమయంలో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కులాన్ని తెరపెక్కి ఉంచి ఆ అధికారి రెచ్చిపోవడాన్ని ఒక కంట కనిపెడుతూనే శిశుపాలుడి తప్పులు లెక్క పెట్టినట్లు అతడు చేసిన పాపాలన్నీ బయటకు తెస్తోంది. పాపం పడిన రోజు జైలుత్సవం లెక్క పెట్టడానికి ఆ ఐపీఎస్ సిద్ధమవ్వాలి ఉంటుంది. సైకోల కళల్లో ఆనందం చూడడానికి తనను తాను బలిచ్చుకోవడానికి సిద్ధమవుతున్న ఐపీఎస్ రిటైర్మెంట్ స్పెషల్ గా ఉండేలా ప్రత్యేక కార్యక్రమం డిజైన్ జరుగుతోంది.